నీట్ పరీక్ష లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిద్దిపేట జిల్లా విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కి నిరసనగా ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో కేజీ టు పీజీ విద్యాసంస్థలు బంద్ నిర్వహించారు. జాతీయ స్థాయిలో వివిధ పరీక్షలు నిర్వహిస్తోన్న ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ పై ప్రధాని మోడీ ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే ఈ నెల 16న ఇందిరా పార్క్ వద్ద మౌన దీక్షకు దిగనున్నట్లు విద్యార్థి నాయకులు హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల కాలంగా ఇలా ఈ దేశానికి, ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు ఒరిగిందేం లేదు. ఇవాళ నరేంద్ర మోడీ నేను ఛాయ్ అమ్ముకొని ఇవాళ ప్రధానమంత్రి అని చెప్పేసి ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఛాయ్ని ఏ విధంగా అమ్ముతుండో ఇలా దేశం మొత్తం కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఇలా నీట్ పరీక్షా పత్రాలను కూడా ఇలా లక్షల కొద్దీ డబ్బులు వెచ్చించి ఇలా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బాధిత కుటుంబాలకు, విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని చెప్పి గత 20 రోజుల నుంచి, నెల రోజుల నుంచి విద్యార్థి యువజన సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నా కూడా ఇలా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలా వెంటనే ఎన్టీఏని రద్దు చేయాలి. అదేవిధంగా దీనికి బాధ్యత వహిస్తూ మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు వెంటనే విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, ప్రజలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు భారతదేశ వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరి రానున్నటువంటి కాలంలో కూడా ఈ ఉద్యమాలు ఇంతటితో ఆగవు. మరి నరేంద్ర మోడీ గారు వెంటనే ఈ విషయం పైన ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అన్యాయం జరిగినటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు, వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అంటే విద్యార్థులకు ఒరిగింది ఏం లేదు. మొత్తం పూర్తిగా విద్యా వ్యవస్థను నాశనం చేసే విధంగా ఈ బీజేపీ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. ఇవాళ దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు మరి రోడ్ల మీదకి వస్తే ఇప్పటి కూడా ఏ మంత్రులు కానీ, ఏ బీజేపీ నాయకులు కానీ నోరు తెరిచిన పరిస్థితి లేదు. ఇప్పటికైనా కూడా ఈ దేశ అభివృద్ధి జరగాలంటే, విద్యా వ్యవస్థ బాగుపడాలి. విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఈ దేశ పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి విద్యా వ్యవస్థ మీద పూర్తి స్థాయి పటిష్టంగా పనిచేయాలని చెప్పేసి ఇలా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఏదైతే నీటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో మరి దాని ద్వారా ఇప్పటికే చాలా లీకేజ్ జరిగినాయి కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు మరి రాజీనామా చేయాలని చెప్పేసి అలా ఏఎస్ఎఫ్గా వివిధ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ 20 రోజుల్లో ఏదైతే ఉద్యమ పంతా కొనసాగించిందో ఆ యొక్క పంతాతోటే రానున్న రోజుల్లో ఈ దేశ నడిబొడ్డున ఢిల్లీలో వామపక్ష విద్యార్థి సంఘాలు, వివిధ యువన మొత్తం దేశవ్యాప్తంగా విద్యార్థులతోటి ఈ దేశాన్ని అట్టుడికే విధంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. గత 20 రోజులుగా దేశవ్యాప్తంగా విద్యార్థి యువన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు దేశవ్యాప్త కేజీ టు పీజీ విద్యా సంస్థల బంద్ చేపడతా ఉన్నాం. ప్రధానంగా మేము 3 డిమాండ్లు చేయదలుచుకున్నాం. ఒకటి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏదైతే ఉందో 2015లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 70కి పైగా పేపర్ లీకేజ్ అయినటువంటి స్థితి ఉంది అని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ విద్యావేత్తలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనకు తెలియని లీకులు ఇంకెన్నో ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా నీట్ పేపర్ లీకేజీ ఫలితంగా ఈ దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు ఇవాళ నష్టపోయినటువంటి స్థితి ఉంది. ఒకే సెంటర్లో దాదాపు 6 మందికి 8 మందికి ఆల్ ఇండియా లెవెల్లో ఎట్లా ర్యాంకులు వస్తాయని చెప్పేసి వాళ్ళ నీటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళ కేంద్ర ప్రభుత్వ